Hi team, I'm Kumdara team. I'm founder of Dr. Bridge, abroad MBBS Consultant Services. I'm a professional education consultant and career counselor. So today's topic was sir, most of the students asked about and parents also asked about sir MBBS సీటు సో MBBS తో పాటు మెడికల్ పీజీ కూడా చేయొచ్చు కదా. సో మనకి వయా సెంట్రల్ అమెరికా, సౌత్ అమెరికా, నార్త్ అమెరికా నుంచి అటు నుంచి అక్కడ MBBS అటు నుంచి అటు యూఎస్ వెళ్ళిపోవచ్చు, లేదా జార్జియా అక్కడ 2-3 years MBBS చదువుతూ యూఎస్ఎంఎల్ స్టెప్స్ రాసుకుని అటు నుంచి అటు యూఎస్ వెళ్ళొచ్చు. తర్వాత సరికి యూరప్, సో యూరప్ మన అక్కడ MBBS చదివి అటు నుంచి అటు యూరప్ మొత్తం మన మెడికల్ పీజీ ప్రాక్టీస్ చేసుకోవచ్చు అడుగుతున్నారండి. సో సార్ ఆ డిగ్రీ అనేది 100% ఇన్వాలిడ్ అండి. సో ఎప్పుడైతే కాంబినేషన్ ప్రోగ్రామ్స్ అండి యాజ్ పర్ ఎన్ఎంసీ రూల్స్ ప్రకారం వస్తుంది సార్, కాంబినేషన్ ప్రోగ్రామ్స్ ఆర్ ఇన్వాలిడ్. ఎందుకంటే MBBS ప్లస్ ఇంటర్న్షిప్ మనకు 4.5 years ఆర్ 5 years ఆర్ 1 year ఇంటర్న్షిప్ టోటల్ వచ్చేసరికి 6 years ప్రోగ్రామ్ అనేది సేమ్ కంట్రీ సేమ్ యూనివర్సిటీ. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు యూనివర్సిటీ మారినా కంట్రీ మారినా, ఫర్ ఎగ్జాంపుల్ జార్జియా తీసుకున్నారు అనుకోండి 3 years MBBS అంటారు, తర్వాత వచ్చేసరికి యూఎస్ఎంఎల్ స్టెప్ 1 అంటారు, మరి స్టెప్ 2 అంటారు, స్టెప్ 3 అంటారు. సో అటు నుంచి అటు యూఎస్ఎంఎల్, యూకే, కెనడా, ఆస్ట్రేలియా ఇటు ప్రాసెస్ చేశారనుకోండి ఆ డిగ్రీ 100% ఇన్వాలిడ్ అవుతుంది. సో మీరు చదివితే MBBS మొత్తం MBBS ప్లస్ ఇంటర్న్షిప్ ఎవ్రీథింగ్ సేమ్ యూనివర్సిటీ సేమ్ కంట్రీలో చదవాలి. అలాంగ్ విత్ ఇంకో పాయింట్ కూడా అండి, అలాంగ్ విత్ రిజిస్ట్రేషన్ నెంబర్ తీసుకురావాలి. రిజిస్ట్రేషన్ నెంబర్ అంటే ఏంటి, అక్కడ లోకల్ గా వాళ్ళ స్టాండర్డ్స్ ప్రకారం 100% ఫుల్ఫిల్ చేస్తే మనకి రిజిస్ట్రేషన్ నెంబర్ ఇస్తారు. ఓన్లీ జస్ట్ MBBS 4.5 years 1 year ఇంటర్న్షిప్ చేస్తే సరిపోదు, కంపల్సరీగా వచ్చేసరికి రిజిస్ట్రేషన్ నెంబర్ కూడా తీసుకురావాలి. అప్పుడు ఆ డిగ్రీ 2 సార్లు వ్యాలిడ్ అవుతుంది. లేదు మన ఎన్ఎంసీ రూల్స్ ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు, అట్నుంచి అటు యూఎస్ వెళ్ళిపోతాం, అట్నుంచి అటు కెనడా వెళ్ళిపోతామంటే అక్కడ ఓకే సెటిల్ అయితే ఓకే, మీరు ప్రాపర్ సెటిల్మెంట్ లేకపోతే మాత్రం ఆ డిగ్రీ ఇంకా ప్రపంచంలో ఎక్కడ వ్యాలిడ్ అవ్వదు. సో మీరు ఎప్పుడైనా, ఎందుకంటే ఇప్పుడు మీకు మంచి ఆపర్చునిటీ ఉంది కాబట్టి, సో ఈ 3 కంట్రీసే కాదు, జార్జియా ఒకటి, యూఎస్ ఒకటి, యూరోప్ ఒకటే కాదు. ఎందుకంటే యూరోప్ అనేది చాలా చాలా చిన్న కంట్రీ, యూఎస్ అంటే అసలు ప్రోగ్రామే లేదు, ఇది 100% ఇన్వాలిడ్ ప్రోగ్రామ్ యూఎస్ఎంఎల్ అనేది, అది ఫెయిల్యూర్ ప్రోగ్రామ్ అనమాట. నేను జార్జియా అంటారా, జార్జియా కూడా అంతే. జార్జియా మీకు 40-50 లక్షలు పెట్టి అక్కడి నుంచి అటు అసలు సక్సెస్ రేట్ 0 అండి. నేను చెప్తున్నా కదా, ఈ కాంబినేషన్ MBBS తో పాటు మెడికల్ పీజీ అనేది మనకి ఇంటర్మీడియట్ ఎలా ఉంటుంది, చైతన్యనారాయణ కాలేజీలో ఏం చేస్తారు, మీరు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ నుంచే అలాంగ్ విత్ జేఈ మెయిన్, IIT, తర్వాత నీట్ ఎగ్జామ్ ఫస్ట్ ఇయర్ నుంచే ఉంటుందని చెప్తారు. ఎంతమంది సక్సెస్ అవుతారు? 1% కూడా సక్సెస్ అవ్వరు. మనం లక్షలు ఫీజు కడతాం, ఎందుకంటే వాళ్ళకి ఇంటర్మీడియట్ చదవడానికి టైం ఉండదు. తర్వాత నీట్ ఎగ్జామ్ ఏం ప్రిపేర్ అవుతారు, ఎంసెట్ ఏం ప్రిపేర్ అవుతారు, ఓకే ప్రిపేర్ అవుతారు, ఏదో అట్లీస్ట్ 100లో 1 member మాత్రం 1% దాన్ని యూటిలైజ్ చేసుకోండి. ఎందుకంటే మనం ప్రాపర్గా ఇంటర్మీడియట్ సబ్జెక్టే ప్రాపర్గా రానప్పుడు దాని అప్లికేషన్ ఏది ఏ లెవెల్లో మనం ఎంసెట్కి అప్లై చేస్తాము, ఏ లెవెల్లో IITకి అప్లై చేస్తాము, ఏ లెవెల్లో నీట్కి అప్లై చేస్తాము. సో ప్రాపర్గా మనకి ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ సబ్జెక్ట్ ఉంటే దాన్ని బట్టి మనం అప్లికేషన్ చేసుకుంటే మనకు సక్సెస్ అవుతారు. సో కాబట్టి నేను చెప్పేది ఏంటంటే యాజ్ పర్ ఎన్ఎంసీ రూల్స్ ప్రకారం ఏంటంటే MBBS ముందు MBBS ప్లస్ ఇంటర్న్షిప్ అంతా ఒక యూనివర్సిటీ ఒక కంట్రీలో ఫుల్ఫిల్ చేయండి. మొత్తం క్లియర్ కట్గా మొత్తం హ్యాపీగా అండర్ గ్రాడ్యుయేషన్ మొత్తం క్లియర్ చేసి ఇంటర్న్షిప్ తీసుకొని రిజిస్ట్రేషన్ నెంబర్ కంప్లీట్ చేసుకుని ఆ తర్వాత మీరు ప్లాన్ చేసుకోండి, అది ఇండియానా నెక్స్ట్ ఎగ్జామా లేదా యూఎస్ఎంఎల్నా, అప్పుడు ప్లాన్ చేసుకుంటే మీకు సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే మీకు టోటల్ సబ్జెక్ట్ కమాండ్ ఉంటుంది. సో ఇవన్నీ ఏంటంటే జస్ట్ MBBS ప్లస్ పీజీ అలాంగ్ విత్ పీజీ అనేది, MBBS అలాంగ్ విత్ మెడికల్ పీజీ అనేది అది రాంగ్ ప్రోగ్రామ్, అసలు లేదు ఆ ప్రోగ్రామ్. అందుకే ఈ రూల్స్ రెగ్యులేషన్స్ వెరీ స్ట్రిక్ట్గా ఫాలో అవుతున్నారు. సో జస్ట్ అడ్మిషన్ పర్పస్ కోసం మాత్రం అది. ఇప్పుడు జార్జియా వెళ్తారండి, జార్జియా అసలు మీకు అక్కడ అది చిన్న 30 లక్షల పాపులేషన్ కంట్రీ, దాంట్లో మీరు 2 years 3 years 6 years చదివితే అక్కడ ఆ పాపులేషన్లో మీకు ఏ క్లినికల్ ఎక్స్పోజర్ వస్తుంది, ఏ స్టాండర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ వస్తుంది, అదే అండర్ డెవలప్డ్ కంట్రీ, చిన్న కంట్రీ, మన ఇండియన్ ఎంబసీ లేదు ఆ కంట్రీలో కూడా. అలాంటి కంట్రీస్లో మనం MBBS చదివి కరేబియన్ ఐలాండ్స్ ఉంది, కరేబియన్ ఐలాండ్స్ అనేది చిన్న ఐలాండ్స్, 500 మంది 600 మంది 1000 మంది 2000 మంది ఉండే ఐలాండ్స్లో మీరు ఏ రేంజ్ ఆఫ్ క్లినికల్ ఎక్స్పోజర్, ఏ రేంజ్ ఆఫ్ ప్రాక్టికల్ ఎక్స్పోజర్, ఏ రేంజ్ ఆఫ్ సబ్జెక్ట్, ఏ రేంజ్ ఆఫ్ ఎనాలిటికల్ థింకింగ్, ఏ రేంజ్ ఆఫ్ అసలు ఎలా అంత సబ్జెక్ట్ గ్యాదర్ చేసి ఆ యూఎస్ఎంఎల్ యూకేలో నెక్స్ట్ ఎగ్జామ్ ట్రాక్ చేస్తారు. సో మీరు ప్రాపర్గా చదవకుండా, ప్రాపర్ కోచింగ్ లేకుండా నీట్ ఎగ్జామ్లో మీకు 600-700 ఏ విధంగా వస్తాయి, సేమ్ లైక్ దట్ అంతే. మీకు ఇక్కడ ప్రాపర్గా మీరు ప్రాపర్ MBBS చదవకుండా మీరు యూఎస్ఎంఎల్లు యూకేలో కెనడా ఆస్ట్రేలియా ట్రాక్ చేయాలంటే హైలీ ఇంపాసిబుల్. సో ఇండియాలో ఉంది ఎయిమ్స్లో చదువుతాడు, ఎయిమ్స్లో చదివాడు ఫస్ట్ ఇయర్ నుంచే అలాంగ్ విత్ మెడికల్ పీజీ యూఎస్ఎంఎల్ యూకే ప్రిపేర్ అవుతారు. ఎట్లయితే గుంటూరు మెడికల్ కాలేజ్ లేదా గాంధీ ఉస్మానియాలో చదివాలంతా ఫస్ట్ ఇయర్ నుంచే అలాంగ్ విత్ మెడికల్ పీజీ యూఎస్ఏ యూకే వెళ్తారా? వాళ్ళు ఏంటి ఫస్ట్ MBBS ప్లస్ ఇంటర్న్షిప్ మొత్తం ముందు కంప్లీట్ చేసుకుని రిజిస్ట్రేషన్ నెంబర్ వచ్చిన తర్వాత ప్లాన్ చేసుకుంటారు. అందరూ అదే ప్రోగ్రామ్. ఇది జస్ట్ మీకు ఏంటంటే MBBS ప్లస్ పీజీ ప్రోగ్రామ్స్, MBBS ప్లస్ యూఎస్ఏ ప్రోగ్రామ్స్, యూరోప్ ప్రోగ్రామ్స్ అనేది అడ్మిషన్ పర్పస్ మాత్రమే, అది కెరియర్ పర్పస్ 0.00% కూడా ఉపయోగపడదు. అది అవన్నీ ఫెయిల్యూర్ మోడల్స్, జస్ట్ మీ అడ్మిషన్ పర్పస్ మాత్రమే. సో ముందు ఫోకస్ అని MBBS ప్రోగ్రామ్ మొత్తం మీద ఫోకస్ చేయండి, తర్వాత ఇంటర్న్షిప్ ఫోకస్ చేయండి, తర్వాత రిజిస్ట్రేషన్ నెంబర్ తెచ్చుకోండి, ఆ తర్వాత మీరు నెక్స్ట్ ఎగ్జామ్ యూఎస్ఎంఎల్ యూకే కెనడా అప్పుడు ప్లాన్ చేసుకోండి.
లేదా అట్లీస్ట్ ఒక 1 or 2 years అసలు ఏంటి అది అట్లా అసలు ఇప్పుడు నెక్స్ట్ ఎగ్జామ్ అవచ్చు యూఎస్ అసలు మీరు చెక్ చేయండి ఒకసారి ఎలా ఉంటాయి అవి, ఆ ప్రోగ్రామ్ వ్యాలిడేషన్ ఎలా ఉంటుందో, ప్రోగ్రామ్ ఎగ్జామినేషన్ ఎలా ఉంటుందో, ఆ ప్రోగ్రామ్స్ సరిగా సబ్జెక్ట్ ఏ విధంగా అనాలిసిస్ చేయాలి, ఎలాంటి క్వశ్చన్ పేపర్ ఉంటుంది, ఎలాంటి ప్యాటర్న్ ఆఫ్ ఎగ్జామినేషన్, ఎలాంటి హౌ టు ఆస్క్ ద క్వశ్చన్స్ అని, అసలు ఏ రేంజ్ ఆఫ్ ఇన్ డెప్త్ అనాలిసిస్ ఉంటుందో ఒకసారి చెక్ చేస్తే మీకు అర్థమవుతుంది. సో మనకి ఇంటర్మీడియట్ మాదిరి ఇంటర్మీడియట్ అలాంగ్ విత్ ఎంసెట్, ఇంటర్మీడియట్ అలాంగ్ విత్ బైపీసీ అలాంగ్ విత్ నీట్ ఎగ్జామ్, ఐఐటి, జేఈ మెయిన్స్, ఎంపీసీ అలాంగ్ విత్ ఇలా కాదండి. ఇలా అయితే అసలు అవి ఎంతమంది సక్సెస్ మీరే చెక్ చేసుకోండి. అనవసరంగా టైం వేస్ట్, మనీ వేస్ట్. యాజ్ పర్ ఎన్ఎంసీ రూల్స్ ప్రకారం ఏదైనా చిన్న రూల్ అటు ఇటు అయినా సరే డిగ్రీ నాట్ వ్యాలిడ్ అవుతుంది. అనవసరంగా 6 years టైం వేస్ట్ అవుతుంది. మళ్ళీ ఫస్ట్గా ఫ్రెష్ ఇయర్ స్టార్ట్ చేయాలి. సో కాబట్టి ఇప్పుడు డెసిషన్ తీసుకునే ముందే మంచి యూనివర్సిటీ, మరి ఎందుకు నేను చెప్పేది, ఒక కంట్రీ అవచ్చు, ఒక యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకునే ముందు ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ 100% కలెక్ట్ చేసుకోండి. ఆ కంట్రీ వెళ్ళే ముందు ఆ రూల్స్ రెగ్యులేషన్స్ ఎన్ఎంసీ రూల్స్ ఫాలో అవుతుందా, ఆ కంట్రీ ఫాలో అవుతుందా, ఆ రూల్స్ ఫాలో అవుతుందా, లేకపోతే అది ఎన్ని సంవత్సరాలు ఎంబీబీఎస్ డ్యూరేషన్, ఎన్ని సంవత్సరాలు ఇంటర్న్షిప్, రిజిస్ట్రేషన్ నెంబర్ ఇస్తున్నారా లేదా, ఇలా నెంబర్ ఆఫ్ పాయింట్స్ చెక్ చేసుకుని ఎన్ని సంవత్సరాలు ఎంబీబీఎస్ మొత్తం చెక్ చేసుకుని వెళ్ళండి. సో హర్రీవరీ ఏం లేదు. ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ అనేది అఫీషియల్ డాక్యుమెంట్ ఫ్రమ్ ఇండియన్ ఎంబసీ, కన్సర్న్ కంట్రీ ఏదైతే ఆ కంట్రీ, జార్జియా అయితే జార్జియా, యూరోప్ అయితే యూరోప్, ఆస్ట్రేలియా అయితే ఆస్ట్రేలియా, ఏ కంట్రీ అయితే ఆ కంట్రీ నుంచి కన్సర్న్ అఫీషియల్ డాక్యుమెంట్ వస్తుంది. ఆ డాక్యుమెంట్ కలెక్ట్ చేయండి. ఏదైతే కంట్రీ మీరు ప్రిఫర్ చేస్తున్నారు అప్పుడే ఆ కంట్రీ ప్రిఫర్ చేయండి, అన్ని రూల్స్ రెగ్యులేషన్స్ అన్ని వెరిఫై చేసుకొని. సో వాళ్ళు వెళ్ళారు, మనం వెళ్ళాం, వాళ్ళ డాక్టర్స్ అవుతారు, మన డాక్టర్స్ అవుతారు, నవ్వము. ప్రాపర్గా ఇంతకు ముందు ఉన్న రూల్స్ వేరు, ఇప్పుడు ఉన్న రూల్స్ వేరు. ఈ రూల్స్ అన్ని మీకు అట్రాక్ట్ అయ్యే రూల్స్ అన్ని 100% మీరు చెక్ చేసుకుని వెళ్ళండి. సో మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా సరే నాకు కాల్ చేయండి. ఈ ప్రోగ్రామ్స్ అనేది ఎంబీబీఎస్ ప్లస్ మెడికల్ ఫీజు త్వరగా అయిపోతుందని చాలా మంది ప్లాన్ చేస్తారు. బట్ అయితే ఆ డిగ్రీస్ అనేది ఇన్వాలిడ్ అండి. ఎన్ఎంసీ రూల్స్ ప్రకారం సక్సెస్ రేట్ లేదు. ఓకేనండి. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా సరే ఏదైనా కాంటాక్ట్ ఆర్ బిలో వాట్సాప్ నెంబర్స్. ఆల్రెడీ రష్యా లాంటి టాప్ ఇండియన్ యూనివర్సిటీస్ ఆల్రెడీ అడ్మిషన్స్ ఓపెన్ అని ఎవరైనా రిజర్వ్ చేసుకోవాలంటే చేసి పెట్టుకోండి. ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్.